మద్యం కుంభకోణంలో దారులు వేరైనా వేరు ఒక్కటే అని సెటిల్ వేశారు మంత్రి సత్యకుమార్. లిక్కర్ దందాలో సుమారు 3,500 కోట్ల రూపాయల స్కామ్ లో నిన్న 11 కోట్లు దొరికాయన్నారు. నాసిరకం మద్యం అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని గత ప్రభుత్వంపై మండిపడ్డారు. నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు మంత్రి. ఇవన్నీ దారులన్నీ కూడా ఎటువైపు తీసుకున్నాయి, వేళ్ళన్నీ కూడా ఒక చోటే చూపిస్తున్నాయి. బిగ్ బాబ్ వైపు చూపిస్తున్నాయి, ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఇవాళ పరామర్శకు వెళ్తూ నాకు ఒక్కటి అర్థం కాని విషయం ఏంటంటే, పరామర్శకు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని వెళ్తాం, దౌర్జన్యాలు చేసి జైల్లో ఉన్న వాళ్ళని, కబ్జాలు చేసిన వాళ్ళని, లేకుంటే మహిళల్ని చాలా అమానవీయంగా దూషించిన వాళ్ళని పరామర్శకు వెళ్తున్నాడంటే అటు నేను గత మాజీ ముఖ్యమంత్రి ఏ రకమైన ఆలోచన ధోరణిలో ఉన్నారో మనకు అర్థమవుతా ఉంది. పైగా ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన అరెస్ట్ చేస్తారా? లేదా 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, అరెస్ట్ చేస్తారా? గతంలో మంత్రిగా పనిచేశారు, అరెస్ట్ చేస్తారా అని ఒక వితండవాదం చేస్తున్నారు. మీరు తప్పులు చేసి, కబ్జాలు చేసి, దౌర్జన్యాలు చేసి, మారణోమాలు సృష్టించి భౌతిక దాడులకు పాల్పడితే దానికి 6 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటే ఏమి, 6 సార్లు ఎమ్మెల్యే ఉంటే ఏమి? ఎవరైనా నేరస్తుడే చట్టం దృష్టిలో. తద్వారా ఆయన ఏం సమాజానికి మెసేజ్ ఇస్తున్నాడంటే, ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా ప్రజాప్రతినిధులుగా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయకూడదని ఒక కొత్త వాదన తీసుకొచ్చారు. అటువంటిది ఏం లేదు. ఆయన గతంలో ముఖ్యమంత్రులు చేసిన మధు కోడాలు జైలుకి వెళ్ళారు, మీరు కూడా ఎంపీగా ఉండి జైలుకి వెళ్ళారు అనే విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. అదే సమయంలో మరి ఇటువంటి వితండవాదం చేస్తున్న మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు గుర్తులేదా? ఏ రకంగా 53 రోజుల పాటు ముఖ్యమంత్రి, 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అకారణంగా ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయలేదా? అచ్చెన్నాయుడు గారిని భౌతికంగా వారి మీద దాడులు పాల్పడలేదా? కుల్లు రవీంద్ర గారిని జైల్లో పెట్టలేదా? లేకపోతే ధూళిపల్ల నరేంద్ర గారిని పెట్టలేదు? ఎవరిని పెట్టలేదు చెప్పండి? ఎవరి మీద దాడులు చేయలేదు చెప్పండి? ఏంటంటే ఇవన్నీ దారులు తన వైపే వస్తున్నాయి. ఈ మద్యం కేసులో తన వైపు వస్తుంది. తను ఎక్కడ అరెస్ట్ అవుతానన్న భయంతో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు వితండవాదం చేస్తూ ప్రజల్ని ఒక కన్ఫ్యూజన్లోకి నెట్టేసే ప్రయత్నం చేసి తద్వారా ఏమైనా సానుభూతి లభిస్తుందేమో అని చూశారు. కొన్ని వేల మంది ప్రాణాలతో మీ మద్యం కోసం, మీ ధనార్జన కోసం మీరు చేసిన ఈ మద్యం స్కామ్ కారణంగా ఇవాళ అనేక ఆత్మలు ఘోషిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు విషయం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవాళ అనేక మంది మంచానికి పరిమితమైనారన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఇవన్నీ ప్రజలు గతంలో మీరు చెప్పినట్టుగా మాయమాటలు నమ్మే ప్రసక్తి లేదు. ఇటువంటి మళ్ళీ నమ్మి మోసపోయే విధంగా కూడా వారు దీంట్లో కూడా